హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మాకు సాటర్డేనే మిడ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈరోజు సండే కాబట్టి కొంచెం మార్నింగే లేచాం, ఎందుకంటే ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. మేమైతే మెస్ వచ్చేసరికి ఒక 10:30 అలా అవుతుందని మేము టీ తెప్పించుకోవడానికి అయితే వాచ్మెన్ అంకుల్ దగ్గరకు వచ్చాము. అంకుల్ అయితే టీ తేవడానికి లేట్ అవుతుందని చెప్పిండు. అంతలో నేను రేఖ అయితే అక్కడ చెట్టు కింద కూర్చొని మేమైతే సెమ్ ఎగ్జామ్స్కి ఏ సబ్జెక్ట్కి ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలనేది అయితే మేమైతే కొంచెం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము ఆ కొద్దిసేపు టైంలో. ఈసారి అయితే మిడ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే మాకు ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం అయితే 10 days వచ్చేసింది. ఆ 10 daysలో చదువుకోవాలనుకున్నాం. అంతలోపు అయితే అంకుల్ టీ తెచ్చిచ్చాడు. ఆ టీ తీసుకొని అలా వెళ్తున్నాం. ఆ కనిపించేదే మా కాలేజ్, ఆ గ్రౌండ్ అంతా కూడా. హాస్టల్ వాళ్ళు ఎవ్వరూ కూడా గ్రౌండ్లో లేరు. కాలేజ్ అంతా కూడా విశాలంగా ఉంది. ఫ్రెండ్స్, ఆ టీ తాగేసి మేము ఫ్రెష్ అప్ అయ్యేసరికి మెస్ వచ్చింది. మెస్ వచ్చేసరికి ప్రతి సండే కూడా దోశ పెడతారు. 10:30, 11 అవుతుంది ఆ మెస్ తినేసరికి. మీకు 3 పెడతారు దోశలు, కానీ మేము వాటిలో 2నే తింటాం. ఆ 2 తినేకే మాకు ఎక్కువ అయిపోతాయి. ఆ ఒక్కటి మేమేం పెట్టుకోము, అక్కడే ఉండిచ్చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మెడిసినల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసిన 2 యూనిట్స్ అయితే కంప్లీట్గా నేర్చేసుకున్నాం. మిడ్ ఎగ్జామ్స్ రాసాం కదా, ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వాటిల్లో నేర్చేసుకున్నాం 2 యూనిట్స్. ఇంకా 3 యూనిట్స్ ఉన్నాయి. ఆ 3 యూనిట్స్లో కూడా కొన్ని వచ్చాయి, కానీ థర్డ్ యూనిట్ అయితే స్టార్ట్ చేసిన చదవడానికి. మొత్తం వచ్చేసి స్ట్రక్చర్స్, మెకానిజం ఆఫ్ యాక్షన్స్ అవే ఉన్నాయి. అవి కొంచెం నేర్చుకొని గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మేమన్నీ ఒకసారి స్ట్రక్చర్లన్నీ ఒక చోట రాసుకొని వాటిని చదవడానికి ప్రయత్నిస్తున్నాము. ఫస్ట్, సెకండ్ యూనిట్లు ఏమో మొత్తం థియరీ ఉన్నాయి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లు వచ్చేసి స్ట్రక్చర్లు, మెకానిజం ఆఫ్ యాక్షన్స్, సింథసిస్లే ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవచ్చు, కానీ స్ట్రక్చర్లు ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని డ్రగ్స్ గుర్తుండవు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నేర్చుకోవాలి. ఎందుకంటే సెమ్ చాలా దగ్గర ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, అనుకున్న విధంగా అయితే మెడిసినల్ కెమిస్ట్రీ కొంచెం అయితే చదివేశాము. కొంచెం సెమ్ముకు ఈజీ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఆ తర్వాత బయట నేరేడుకాయ చెట్టు ఉంది. అక్కడికైతే నేను, అబిద, రేఖ ముగ్గురం వెళ్ళాము నేరేడుకాయలు తీసుకోవడానికి. కానీ అక్కడ చాలా మంది ఉన్నారు. చూడండి, గ్రౌండ్ అంతా చాలా విశాలంగా ఉంది. అప్పుడు కూడా ఎవ్వరు రాలేదు, అందరు హాస్టల్లోనే ఉంటారు. అందరు చెట్టు కింద చాలా మంది ఉన్నారు, కానీ మేము ఇంకా వెళ్ళిపోయాము వాళ్ళంతా ఉన్నారని. కానీ రాజస్థాన్ ఆంటీ అయితే ఉంది ఇక్కడ. ఆంటీ అయితే మాకు కొన్ని పెట్టారు. ఆ కాయలను వచ్చేసి మేము ప్లేట్లో వేసేసి అన్ని తీసేస్తున్నాం, ఎందుకంటే కొన్ని పచ్చికాయలు బాగుండవు కాబట్టి వాటిని పక్కన తీసి పెట్టేసాం. పండు కాయలు అయితే బాగున్నాయి, వాటిలో ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మేమైతే సపరేట్ చేసి వాష్ చేసి ఆ విధంగా అయితే తిన్నాం. ఈ విధంగా అయితే సండే గడిచిపోయింది.